ప్రతి 16 నిమిషాలకు భారతదేశంలో అత్యాచారం జరుగుతోంది. ఏడాదికి 4.5 లక్షలకు పైగా రేప్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. ఈ రోజు కూడా ఒక 20 ఏళ్ల ఆడపిల్లని రేప్ చేసి చంపి పారిపోయాడు ఆ బలాత్కారుడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందువల్ల అతనిపై ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారంటున్న విద్యార్థులు. ప్రతి 16 నిమిషాలకు భారతదేశంలో అత్యాచారం ఏడాదికి 4.5 లక్షలకు పైగా రేప్ కేసులు. ఈ రోజు కూడా ఒక 20 ఏళ్ల ఆడపిల్లని రేప్ చేసి చంపి పారిపోయాడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అతనిపై ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. హలో చెప్పరా, నాకేంట్రా, నాకేమొద్దే, సుఖంగా ఉన్నాను. అయినా నేను న్యూస్లో కూడా మనదే అంటగా హల్చలు. సరే ఉంటా మరి. ఎవరు రాదే? నీ ముగ్గురినిరా. అసలు నువ్వు పైకి ఎలా వచ్చావురా? నీలాంటి వాళ్ళని శిక్షించడానికేరా నాలాంటి వాళ్ళు పైనుంచి దిగి వస్తారు. ఒక ఆడపిల్లను రేప్ చేసి చంపిందే కాకుండా హాయిగా తాక్కుంటూ కూర్చుంటావురా. అవునరా, నన్ను అనుభవించాను. అయితే అంటే కొడతావా? చెప్పరా, ఏం పీక్తావు నువ్వు? నీలాంటి వాళ్ళని కొడితే ఏం లాభం? మరి ఏం చేస్తావురా? చంపేస్తావా? కరెక్ట్గానే గెస్ చేసావు.
నీలాంటి వాళ్ళని ఊరికి వదిలేకుండా గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షిస్తా. నీ అబ్బా. సర్వధర్మం పరిస్తచ్చే మామేకం శరణం ప్రజ అహం సర్వపాపేయో మోక్షయిష్యామి మహోశ్చ. ఇది చనిపోయే ముందు వినే చివరి శ్లోకం. సరే, ఈసారికి వదిలేస్తున్నా. కానీ వాటికి కొంచెం సైడ్కి ప్లీజ్. సార్ పిలిచారంట? అదే డెడ్ బాడీ గురించి క్లూ లైక్ దట్, అంటే ఎవరు చంపారు ఏంటి అని మనం తెలిసిందా? నో సార్, బట్ చంపిన క్రిమినల్ ఒక చిన్న సైన్ వదిలేసి వెళ్ళాడు సార్. వేర్? కమ్ విత్ మీ. సర్పసం అంటే? సర్పసము అంటే మా నాన్నమ్మ చిన్న ఉన్నప్పుడు నాకు చెప్పారు సార్. ఆ పదం గరుడ పురాణంలో రాసి ఉంటుంది. అంటే సర్పసము అనే పదం గరుడ పురాణంలో ఉంటుంది సార్. ఎవరైతే నీచమైన పనులు చేస్తారో వాళ్ళని నరకంలో శిక్షిస్తారు, లైక్ మర్డర్స్, రేప్స్. యా, అందులో సర్పసము అనేది ఒక రకం సార్. అంటే పాములతో చంపిస్తారు. వాట్? ఇంట్రెస్టింగ్. అదంతా ఓకే కానీ సార్, సార్ ఒకసారి పేపర్ చూడండి సార్. ఎవరు వేయించారో ఏంటో తెలియదు కానీ పేపర్లో అపరిచితుడు, ఐ మీన్ నేను మళ్ళీ వచ్చానని రాస్తుంది సార్. ఐ థింక్ ఇదంతా అతనే చేసినట్టున్నాడు అనిపిస్తుంది. అపరిచితుడా? అండ్ అంతేకాదు సార్, ఒక్క నైట్లోనే 5 రేపిస్ట్ని చాలా దారుణంగా చంపాడు సార్. అంటే ఇదంతా చేసింది అపరిచితుడా? ఇవన్నీ చూస్తుంటే అతడే చేశాడేమో అనిపిస్తుంది సార్. హెడ్స్ దగ్గర నుంచి కూడా కాల్ చూస్తున్నాయి. అంటే అతను మళ్ళీ వచ్చాడా? ఐ థింక్ ఎస్ సార్. She's